గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థంగా వాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం చేశారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మంత్రులు, కార్యదర్శులు, పోలీసు, అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఇటీవల తుపానును సాంకేతికతతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం. టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం. దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరినీ యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.